బాధ్యత ఉంది కదా. తమ్ముడు నేను అదే చెప్తాను తమ్ముడు. పవన్ అన్న గురించి తెలుసుకోవాలంటే పిఠాపురం వెళ్ళు తమ్ముడు. పవన్ అన్న గురించి తెలుసుకోవాలంటే లైట్లు లేని దగ్గర కరెంట్ తెప్పించారు కదా, అక్కడికి వెళ్ళు తమ్ముడు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా చాలా చేశారు తమ్ముడు. నేను ఇంకా కొన్ని గుర్తు తెచ్చుకుంటున్నా, ఈ ఫ్లో లో గుర్తురా. అట్లా ఇవన్నీ మీరు చూడాలి. చూసి తర్వాత నా దగ్గర క్వశ్చన్ చేయండి. ఆ రోజు మీకు సరైన సాలిడ్ రిప్లై ఇస్తా. అంతే అంటారు. మీరు చూడకుండా ఇక్కడికి వచ్చి అడిగితే మాత్రం ఇట్లానే ఉంటది. ఓకేనా? నేను ఒప్పుకుంటాను. మీరు చూశారు, నేను చూడలేదు. అమ్మా మేడం, మీరు చూశారు అభివృద్ధి. నేను చూడలేదు. నేను ఒప్పుకుంటా. నేను ఇంకా వెళ్ళి చూడలే. ఏంది ఇక్కడ మరి అంత అభివృద్ధి చేస్తున్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన చేసిన అభివృద్ధి చూపించుకున్నాడు. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు చూపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా చూపించుకోవచ్చు కదా. ఆగు. జగన్ అన్న మాకేం చేశాడు? ఒక మాట చెప్పు. ఏపీ నెల్లూరు నాది. చెప్పు ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పండి. అడుగుతుంటే పని చెప్తున్నా. నువ్వు ఒకటి కూడా చెప్పలేకపోతున్నా. మళ్ళీ అరిచరిచి బీపీ వస్తుంది నాకు. కానీ చెప్పు. ₹1,00,000 ఇచ్చారమ్మా. లక్ష ఎవరికి? నీకా? కుటుంబాలకు ఇచ్చారు. నీకు ఇస్తే నాకు ఇవ్వాలా? ఎందుకు అడగల? మరి వాలంటీర్ వచ్చి పెన్షన్ ఇచ్చాడు. తెలియదు, నేను ఎట్లా అడగాలి? పిచ్చిలేసినా ఏమి నీకు? పవన్ కళ్యాణ్ గారిని పోయి నువ్వు అడుగుపో. పిఠాపురం ఏం చేయలేదని అడగలతో అడగలే కదా. మరి చెప్పు. మరి నాకు ఇవ్వాల రూపాయి ఇవ్వాల జగన్? మాకు జగన్ చూపించాడు. మాకు ఇచ్చారా?